ఇప్పుడు మనము లట్కన్ కోసము ఎటు చూసినా 4 ఇంచెస్ ఉండేటట్టుగా ఒక పీస్ తీసుకున్నా. అలాగే ఇంకొక 3 ఇంచెస్కి ఇంకొక పీస్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము లట్కన్ మనకి ఎంత పొడవు కావాలనుకుంటామో అన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి. నేను ఒక 6 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇలా 2 కలర్స్ తీసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని సెంటర్లోకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్క పీస్కి మనకి హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టు పెట్టుకున్నాను. 3/4 ఇంచు 1 ఇంచు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సెంటర్లోకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డోరీ తీసుకొని డోరీని పైన ఒక స్టిచ్ వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒక స్టిచ్ వేసి తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో రౌండ్ పీసెస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లోకి ఒక స్టిచ్ వేయాలి. ఇలా అన్ని పీసులు కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మనము పూర్తిగా స్టిచ్ చేయకుండా లాస్ట్లో ఒక రఫ్ ఇవ్వాలన్నమాట. రఫ్ స్టిచ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని తీసేసి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ 3 ఇంచెస్ తోటి ఒక క్లాత్ తీసుకుని అది పైన ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసి దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసి దీన్ని రివర్స్ తిప్పుకుంటే చూడండి ఇప్పుడు ఎలా ఉందో. దీని మీద పూసలు పెట్టేసుకుంటే ఇలా మనకి కనిపిస్తుంది అన్నమాట అందంగా.